పొందను సురక్షితంబుగాను నేను వెళ్ళుదు పారమా కిరీటముందు వారకున్ యేసున్నేను ఎన్నడెన్నడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుండు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపాడన్ దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమేల భువనంబులో దాగున్ యేసున్నేను ఎన్నడెన్నడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్ నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ ప్రయాసమైన లోయలైన భయపడన్ కరంబువాట్ దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమేల భువనంబులో దాగున్ యేసున్నేను ఎన్నడెన్నడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంట మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్ down in the valley with my Savior I would go where the flowers are blooming and the sweet waters flow everywhere he leads me I would follow on walking in his footsteps till the crowd be one follow I would follow Jesus anywhere everywhere I would follow on follow I would follow Jesus everywhere he leads me I would follow on down in the valley with my Savior I would go where the storms are sweeping and the dark waters flow with his hand to lead me I will never fear dangers cannot fright me if my Lord is near follow I would follow Jesus anywhere everywhere I would follow on follow I would follow Jesus everywhere he leads me I would follow on down in the valley or upon the mountain stream close beside my Savior would my soul ever keep he lead me safely in the path that he has shown up to where they gather on the hills of God follow I would follow Jesus anywhere everywhere I would follow on follow I would follow Jesus everywhere he leads me I would follow on మరొకసారి చేరవచ్చిన ప్రియ సోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మన మధ్యనున్న పరిశుద్ధమ్మ అక్క మనకందరికీ బాగా తెలుసు అక్క కూడా టీచర్గా పనిచేస్తున్నారు చాలాసార్లు జూమ్లో కూడా మనకు దేవుని వాక్యాన్ని అందించినారు మరి అక్క ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు మనము శ్రద్ధగా విని
మేలు పొందుదాం. మొదటిగా దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. అవకాశం ఇచ్చిన కేజీఎఫ్కి నా ప్రేమ వందనములు. తర్వాత ఈ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ కూడా, వచ్చిన పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా కొన్ని క్విజ్ క్వశ్చన్స్ చూస్తున్నామండి. ఏలియా ఏ చెట్టు క్రింద మరణాపేక్ష గల వాడై కూర్చున్నాడు? కరెక్ట్ అండి. అబ్షాలోము తల వెంట్రుకలు ఏ చెట్టుకు తగిలికొని వ్రేలాడాడు? మస్తకి వృక్షం. కరెక్ట్ సిస్టర్. తర్వాత నతనయేలు ఏ చెట్టు క్రింద ఉన్నప్పుడు ప్రభువుని చూశాడు? అంజూర చెట్టు. కరెక్ట్ సిస్టర్. ఇశ్రాయేల్ ప్రజలు బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు తమ సితారాలు ఏ చెట్టుకు తగిలించారు? పరమగీతంలో ప్రియుడితో మాట్లాడుతూ నువ్వు డాష్ వృక్షం వాడే తిన్నది ఉన్నాడు. లెబానోను దేవదారు లెబానోను సరళ వృక్షం. నా ప్రాణము ప్రభువును గణపతి స్త్రీ ఎవరు? దావీదు. నికోదేము ఎవరు? ఏంటండి మీ మాట సరిగ్గా వినపడలా. కదా. నికోదేము ఎవరు? యూదుల మత అధికారి. కరెక్ట్. యూదుల అధికారి పరిసయ్యుడు. ఎలాంటి వారి కడుపులో నుండి జీవనాలు ప్రవహించుచుండెను? ఎలాంటి వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించుచుండెను? అంగీకరించిన వారండి. తన యందు విశ్వాసం ఉంచేవారే. క్రింది వాటిలో ఏ విత్తనాలను ఆకాశ పక్షులు మింగి వేశాయి? ముళ్ళ పొదలో పడిన విత్తనాలు, కరెక్ట్ సిస్టర్. ఏ ఊరిలో 5 రొట్టెలు 2 చేపల అద్భుత కార్యం జరిగింది? ఏంటండి? 5 రొట్టెలు 2 చేపలు అద్భుత కార్యం ప్రభు జరిగించినది ఏ ఊరిలో, ఏ గ్రామంలో? వేతని కదండి. బెత్సయిదా సిస్టర్. నాగటి మీద చేయి పట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పిన పుస్తకము రెఫరెన్స్? మత్తయి సువార్త అండి. కాదు సిస్టర్. వెనక తట్టుకుంటున్నవాడు పాత్రుడు కాదని. సిస్టర్ 9వ అధ్యాయం లాస్ట్ వచనంలో. తర్వాత నిత్య జీవానికి వారసుడు అగుటకు నేను ఏమి చెయ్యాలి అని యేసుని అడిగినది ఎవరు? కాదండి, ధనవంతుడు. యవనస్తుడు. ధనవంతుడు అండి. యవనస్తుడైన ధనవంతుడు.
ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశం. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ మనుషుడు ఎవరిని పిలిచి సంతోషించాడు? తన స్నేహితులను స్నేహితులను, పొరుగు వారిని. సిస్టర్, యాయేరు కుమార్తె స్వస్థత పొందినప్పుడు యాయేరు ఇంటిలో ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు వారు, ముగ్గురు శిష్యులు, తల్లిదండ్రులు అంతే. అవునవును, కరెక్ట్ సిస్టర్. 6. తర్వాత ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు? సిమియోను అన్న. ఎవరు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పారు? కొన్నేళ్ళ గురించి. కాదు. శతాధిపతి అండి. శతాధిపతి యొక్క శతాధిపతి పంపించాడు కదా, ఎవరు వచ్చి చెప్పారు యేసు ప్రభుతో? వారి అదే పనివారు, యూదుల పెద్దలు. యేసు ప్రభు వారు రక్తస్రావం గల స్త్రీతో ఏమని చెప్పారు స్వస్థత పొందిన తర్వాత? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. సమాధానం పొమ్ము. కానాని విందులో అద్భుతం చేశాక యేసు ప్రభు వారు వారి కుటుంబము, శిష్యులు కొన్ని దినాలు ఎక్కడికి వెళ్ళారు? ఒక గ్రామానికి వెళ్ళారు అన్నది. కానాను విందు కరెక్ట్. కపెర్నహూము కదా, కాదా? సిస్టర్, చక్కగా ఆన్సర్ చేసిన సోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక 12వ అధ్యాయం. కొంచెం బ్రేకింగ్ వాయిస్ వస్తుంది. సిగ్నల్స్ బాగా ఉన్నాయి రోమా పత్రిక అప్ అండ్ డౌన్ గా వస్తా ఉన్నట. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. అంతవరకు చాలు సిస్టర్. తర్వాత 7వ వచనం కూడా చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. తర్వాత ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసు రాజా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ప్రభుడవు నాయనా, నీకు స్తోత్రములు సర్వభూమికి మహారాజా నాయనా, నీ పాదములకు శతకోటి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. గొప్ప దేవుడు, మహాదేవుడు నాయనా, మరి పరలోకం అందును భూమి అందును సర్వాధికారం కలిగిన దేవుడు, పాతాళం యొక్క పరలోకం యొక్క తాళపు చెవులు కలిగిన దేవుడు నాయనా, అత్యున్నత సింహాసనాసీనుడు, అనంత ఆది సమేతుడు, అద్వితీయ సత్యదేవ, నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నీ ప్రియ కుమారిని నాయన రక్తంలో మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా నీ సొత్తుగా
నైనా మరి మీరు చేసిన విధానానికై నేను స్తుతిస్తున్నా. మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు స్తోత్రములు యేసురాజా. అయ్యా మరి ఈ మధ్యాహ్న వేళ ప్రభా ఈ రీతిగా మరి నైనా జూమ్ కూడిక ద్వారా నీతో సహవాసం చేయడానికి మాకందరికి ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి చదవబడిన లేఖనాలను బట్టి ప్రభా అయ్యా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరము మాకు వినిపించండి ప్రభా. వాక్యమైన దేవుడు, వాక్యం అనే నామము కలిగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు. నీ వాక్యము ఎంతో సజీవమైనది, బలమైనది ప్రభా. మరి మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది నైనా. మాకెంతో నైనా మరి ఆ బలాన్ని ఇచ్చేనా నీ వాక్యాన్ని మాతో మాట్లాడండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవడానికి కావాల్సిన నీ కృపని మాకు అనుగ్రహించండి ప్రభా. ఆత్మదేవ నీ ఆత్మ సహాయం కోసం వేడుకుంటూ మరి మాతో మాట్లాడమని మమ్మల్ని విధి సరిచేయమని మా ప్రభువుని విమోచకుడు రక్షకుడైన పరిశుద్ధ నామములోనే వేడుకొని ప్రార్థన చేయుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. 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 కొందరు భక్తులు వారి యొక్క విశ్వాసపు అడుగులు లేక వారి యొక్క విశ్వాస మరి వారి యొక్క విశ్వాసపూరితమైన జీవితాలు, అలాగే మన విశ్వాస జీవితం మన నడక ఎలా ఉండాలి అనే విషయం గురించి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి మొదటిగా మనం చదివిన లేఖన భాగం అయితే ఇక్కడ 2 వచనాల్లో కూడా 3వ వచనంలో అలాగే 7వ వచనంలో విశ్వాస దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము అని మనం చూస్తా ఉన్నాం. 7వ వచనంలో అదే విశ్వాస పరిమాణాన్ని మనం చూస్తా ఉన్నాం. ఫుల్ గా బ్రేక్ అవుతుందండి. అక్క ఇంకొక ఫోన్ లోంచి ఏమన్నారా అక్క? సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుందా? హలో పర్వాలేదమ్మా. వినిపిస్తుందా? విశ్వాసంలో పరిమాణం ఉంటుందని, అందరికీ ఒకేలా విశ్వాసం ఉండదని, సేమ్ ఉండదని మనం చూస్తా ఉన్నాం ఈ లేఖనాల భాగాన్ని బట్టి. మరి మెజర్ ఆఫ్ ఫెయిత్ అని మరి ఎలా మనం ఈ విశ్వాసాన్ని కొలవగలం? దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణాలు వేరువేరుగా ఉంటాయని దీన్ని బట్టి మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి విశ్వాసం అంటేనే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ మాట చెప్పాడు కాబట్టి అది తప్పకుండా జరుగుతుందనే సత్యాన్ని గుర్తించుట అన్నమాట. విశ్వాసం అంటే మరి అబ్రహాం జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మన జీవితంలో అయినా ఎదురు ప్రశ్న వేయకుండా, కారణాలు అడగకుండా చేసేదాన్ని విశ్వాసం అంటాము. మరి మనకి విశ్వాసం అనగానే అబ్రహాం జీవితం గుర్తొస్తుంది కదమ్మా. మరి ఆయన విశ్వాసులకు తండ్రి అని మనం చూస్తాం. మరి అబ్రహాం గారు దేవుడు పిలిచి మరి నీ తండ్రిని, నీ బంధువులను, మరి దేశాన్ని అందరినీ విడిచి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన ఏమి ప్రశ్నించాలా? ఎటు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఏం ప్రశ్నించలా విధేయుడై వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంని పిలిచాడు. 175 సంవత్సరాలు జీవించాడు అబ్రహాం గారు.
మరి ఈ 100 ఇయర్స్ జీవితంలో దేవుడు రోజు ప్రత్యక్షమై మాట్లాడాడా అంటే లేదు. మరి మరి ఎన్నిసార్లు మరి ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడో మనకైతే తెలియదు. మరి అబ్రహాం అయితే దేవుణ్ణి నమ్మిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా చూస్తా ఉన్నాం. మరి అబ్రహాంలో చెక్కు చెదరని విశ్వాసం మనం చూస్తా ఉంటాం. అనుమానము సందేహము లేని విశ్వాసం అబ్రహాంలో మనం చూస్తా ఉన్నాం. మనమైతే మనకి నిరీక్షణకి ఆధారాలున్నా మనం నమ్మలేకపోతా ఉన్నాం ఆయన వాగ్దానాలు కదా. మరి ఆయనకైతే అవిశ్వాసమే లేదు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడని అబ్రహాం నమ్మినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు పిలిచినప్పుడు మరి అబ్రహాం లోబడ్డాడు. మరి మనం వింటాం గాని లోబడం కదా. విని విడిచిపెట్టే వారంగా ఉన్నాము, మనం మోసపరుచుకునే వారంగా ఉన్నామని యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. మరి మనల్ని కూడా పిలిచాడు. మన ప్రభువు రక్షణ కోసం పిలిచాడు. తర్వాత అందరినీ పిలుస్తా ఉన్నాడు కదా. మరి 107వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే అందరినీ ప్రభువు పిలుస్తా ఉన్నాడు. యెహోవా నా తూర్పు దేవా నుండి పడమటి నుండి మధ్యలో లాస్ట్ లైన్ చాలు సిస్టర్. తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు అందరిని కూడా ఆయన తూర్పు నుండి పడమటి వరకు అందరిని పిలుస్తూనే ఉన్నాడు కదా మన ప్రభు. మరి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని మన ప్రభు అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు, నిన్ను నన్ను పిలిచాడు. మన ప్రభు అందరినీ పిలిచేవాడుగా తర్వాత దేవుడు అబ్రహాం యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో, ఎంతగా ఎదిగాడో మనం చూద్దాం. మరి ఆయన 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే దేశాన్ని విడిచి వెళ్ళు అన్నాడు. యెహోవా చెప్పిన ప్రకారము అతను వెళ్ళెను అని చూస్తున్నాము. చెప్పినట్లు విన్నాడు, చేసేవాడుగా అబ్రహాం చూస్తా ఉన్నాం. మరి అందరినీ విడిచి బయలుదేరాడు. పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి ఏమి తెలియని పరిస్థితులలో అస్పష్టంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూశాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని దేశాన్ని దేవుని మాట చొప్పున విడిచి వెళ్ళిపోయాడు. అది ఎంత ఈజీ, సామాన్యమైన విషయం కాదు. మరి ప్రభు మాట చొప్పున నడుస్తున్నామా? మరి నీవు నేను ఏమి విడిచాం ప్రభు కోసం? మరి నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలంటే ప్రభు కోసం కొన్ని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి అని చూస్తా ఉన్నాం. మరి అబ్రహాము 13వ ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే హెబ్రోన్లో బలిపీఠం కట్టి ఆరాధించేవాడిగా మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే అబ్రహాం గారి యొక్క విశ్వాసం అంచెలంచెలుగా ఎలా పెరిగిందో మనం చూస్తా ఉన్నామా. మరి ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహామాని ప్రభు చెప్తా భయపడవద్దు అని. అబ్రహాంకి భయపడవద్దు అంటాడు, మరి మనకు కూడా చెప్తూనే ఉన్నాడు. 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అని వ్రాయబడి ఉందని మనం చూస్తా ఉన్నాం. మరి మనము ఆయన నమ్మినప్పుడు
సిగ్గుపరచబడము అని మనం చూస్తా ఉన్నాం. మరి 12 వచ్చినట్లయితే నేను నమ్మిన సిగ్గుపడనున్నాడు. మరి రోమా 9:33 ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని మనం చూస్తాం. మన ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన నమ్మినట్లయితే మనం సిగ్గుపరచబడము అని మనం చూస్తా ఉన్నాము. మరి అలాగే అబ్రహాము విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉంటుండగా కొంత సమయం గడుస్తూ ఉండగా మరి పిల్లలు కనకపోవట చూసి మరి ఆదికాండం 16:1 చూస్తాం. భార్య సలహాతో హాగరును భార్యగా చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇలా కొంత మిస్లీడ్ అయినట్లుగా మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో మరి సాతానుడు మనల్ని మన విశ్వాసాన్ని చేపేవాడిగా ఉంటారు. మరి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అబ్రహాం 17:1 సర్వ శక్తి గల దేవుడును నిందారహితుడిగా ఉండమని చెప్పినట్లుగా ఉన్నాడు. అక్కడ సాగిలపడ్డాడు అబ్రహాం. సాగిలపడేవాడిగా ఆరాధించే మనం చూస్తా ఉన్నాం. మరి ఇదే అధ్యాయంలో 17:17 అబ్రహాము మొదట నమ్మినట్లుగా చూస్తాడు అని స్వరం సరిగ్గా రావట్లేదండి అసలు. నవ్వు కలిగించేవాడని మన ప్రభువు చూస్తా ఉన్నాం. మరి ఆయన ఏ మాత్రము సందేహపడలేదు. సందేహం లేని విశ్వాసం చూస్తా ఉన్నాం. మరి మన ప్రభు అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, మరి నోటి నిండా నవ్వు కలిగి చేస్తున్న దేవుడిగా చూస్తా ఉన్నాం. మరి ప్రభు తన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆదికాండం 21:8 దేవుడు బిడ్డని ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. దానికి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మరి అబ్రహాము గొప్ప విందు చేసి ప్రభువును స్తుతించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా అబ్రహాం విశ్వాసం మనం చూస్తా ఉన్నాము. మరి అబ్రహాము విశ్వాసంలో ఇలా కొనసాగుతుంటుండగా మరి కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు 22వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాముని పరిశోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం మాట్లాడలేదు. నీవే కదా ప్రభువా సంతానం ఇచ్చావు, మరి ఇలా ఏంటి, మరి వాగ్దాన పుత్రుడు కదా, ఏమీ మాట్లాడలేదు. అబ్రహాము దేవుడు చెప్పాను, అబ్రహాం చేశాను అని మనం చూస్తా ఉన్నాం. మరి అబ్రహాము ఏ మాత్రము తడువు చేసిన వాడు కాదు. మరి నీవు నేను ప్రభువు చెప్పిన ప్రభు కార్యాల్లో తడువు చేసేవాడుగా ఉన్నాం. లోతైతే తడువు చేసేవాడిగా చూస్తా ఉన్నాం. అబ్రహాం వెంటనే చేశాను అని మనం చూస్తా ఉన్నాం. ఆయనతో విశ్వాసం చూస్తుంటే మరి ఆ పరివారితో ఏం చెప్తారంటే, మేము బలి ఇచ్చి వచ్చేది అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం కదమ్మా. మరి అందుకే దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు దేవుడికి భయపడవాడు అన్నాడు. దేవుడికి భయపడుట అంటే ఏంటంటే మరి దేవుడికి చెప్పాడు, అది దేవుడికి చెప్పినది చేయుట అన్నమాట. మరి మనకు కూడా దేవుని భయం ఉందా? భయముతో భక్తి వణకుతో సొంత రక్షణను కొనసాగించాలి అని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం యొక్క విశ్వాసము స్టూడెంట్స్ మరి మ్యాథ్స్ లో గ్రాఫ్ పట్టికలు చూస్తుంటారు కదమ్మా. అబ్రహాం గారి యొక్క విశ్వాసము గ్రాఫ్ పట్టికలో చూసినట్లయితే ఎంత పైకి పోతుందో, మరి విశ్వాసంలో ఎంత ఎరిగిపోయాడో కదమ్మా అబ్రహాము. మరి మనలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంత దేవుని పట్ల మరి మనల్ని పరీక్షించుకుందాం. మరి మనము అబ్రహాం లాగా మన కుమారుల్ని, మన ఆస్తిని, మన టయాన్ని, మన సమయము మన ప్రభుకి ఇవ్వగలమా? మరి ఎంత గొప్ప విశ్వాసము చూస్తా ఉన్నాం. మరి రెండవదిగా శిష్యులు విశ్వాసాన్ని కానీ మనం చూసినట్లయితే శిష్యులు మరి ప్రారంభ దినాల్లో శిష్యుల గురించి దేవుడు ఇలా అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని మత్తయి 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. తన సొంత
శిష్యులే విశ్వాసం లేని వారుగా చూస్తా ఉన్నాం ప్రారంభ దినాల్లో. కానీ చివరికి వారు ఎలా ఉన్నారంటే బాగా ఎదిగిపోయారు. ప్రభు కోసం హతసాక్షులైపోయినట్లుగా చూస్తా ఉన్నాం. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. అందరు కూడా హతసాక్షులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను భక్తుడు తప్ప. మరి మన విశ్వాస పరిమాణం ఎలా ఉన్నది? పరిపూర్ణమైన విశ్వాసం కలిగి గొప్ప సేవ చేశారు శిష్యులంతా కూడా. మరి వారు ఏమంటున్నారంటే శిష్యులు ప్రభుతో మాట్లాడుతూ లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మరి మా విశ్వాసాన్ని వృద్ధి చెందించు ప్రభా అని అడుగుతున్నారు. మనం కూడా ప్రభుని అలాగే అడగాలి. మరి 2వ తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది అని తెస్సలోనిక సంఘాన్ని గురించి మన ప్రభు మాట్లాడుతా ఉన్నారు. మరి మరి శిష్యులైతే ప్రాణాలు ఇచ్చారు. పౌలు ప్రాణం ప్రియం కాదన్నాడు. మరి అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టే దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారంట. మరి మనకి జయ జీవితం మరి మనం కలిగి జీవించాలి. మరి తర్వాత అలాగా శిష్యుల యొక్క విశ్వాసం మనం చూస్తా ఉన్నాం. మరి మూడవదిగా మనం అబ్రహాం గారి యొక్క దావీదు విశ్వాసం, బాలుడైన దావీదు విశ్వాసం చూద్దాం. మరి బాలుడైన దావీదు ఆయన యొక్క విశ్వాస జీవితం చూసినట్లయితే మరి మొదటి సమూయేలు గ్రంథము 17:26లో ఏమంటున్నాడంటే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తూ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. మరి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తూ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఎంత విశ్వాసపు వాక్కులు. మరి తర్వాత 32వ వచనంలో చూసినట్లయితే ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు అంటున్నాడు. మరి ఆయన యొక్క విశ్వాసపు పలుకులు చూసినట్లయితే బాలుడు ఎంతటి గొప్ప ప్రగాఢమైన విశ్వాసం. మరి ఈ ఫిలిష్తీయుని గురించి ఎవ్వరి మనసు కృంగ నిమిత్తం లేదు అని మాట్లాడుతూ ఉన్నట్టు చూస్తున్నాం. మరి 36వ వచనంలో చూసినట్లయితే మీ దాసుడైన నేను సౌలు రాజుతో మాట్లాడుతూ ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె ఆగును. ఎంత విశ్వాసంతో మాట్లాడుతా ఉన్నాడమ్మో ఒక బాలుడు. మరి ఇంకా చూసినట్లయితే 45వ వచనంలో 45వ వచనం దావీదు నీవు కత్తియు ఈటయు బలెమును ధరించుకొని నా మీదికి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోపలి
అలాగే విశ్వాసంతో మీ మహాన్ని జయించగలిగిన వాడిగా చూస్తా ఉన్నాం. శివునే మీద విశ్వాసం పెట్టినట్లయితే కుమారుడు ఇచ్చిన దేవుడు చనిపోయిన బ్రతికిస్తాడు అని. అలాగే అబ్రహాం కూడా మరి వాళ్ళ విశ్వాసాలు మనకి ఎంత మాదిరిగా ఉన్నాయో మరి నమ్మి విశ్వాసంతో నమ్మి చనిపోయిన వారిని మొత్తకి గదిలో పడుకోబెట్టి సాగిస్తా ఉంది. ఎంత ప్రణాళిక విశ్వాసం అమ్మ మరి మరి మనకు కూడా ఇలాగ విశ్వాసంతో నడిచిన అద్భుతాలు మన జీవితాల్లో ఉంటాయి. దేవుని పిల్లలుగా దేవుని విశ్వాసంతో నడిచిన ఎన్నో అద్భుతాలు తెలుసుకోగలుగుతామని మనం చూస్తాను. మరి విశ్వాసం మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రభు ఏమంటున్నారంటే విశ్వాసం గొప్పది అన్నాడు. మన ప్రభు అయిన యేసు ఆయన ధనవంతుడై తన దానికులు కావాలని మన ప్రభు యొక్క కృప ఆయన ఎంతో ధనవంతుడై మన ప్రభు యొక్క కృప ఎరుగుదురు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు మరి కృప అనగా అర్హత వారికి అని మనం ఎరుగుదాము. మరి దావీదు మహారాజుకి రాజయ్యే అర్హత ఉందా? మరి మనకి ఆయన పిల్లలమయ్యే నీకు నాకు ఆయన పిల్లలమయ్యే అధికారం ఉందా అంటే కేవలం ఆయన కృప, ఆయన కృపను బట్టే మనము రక్షణ కృప చేతనే రక్షించబడము అని మనం చూస్తాం. దేవుని కృపను రుచించిన దావీదు మహారాజు కీర్తనలో ఎక్కువగా ఆయన కృపను గురించి రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం.
దేవుడు పర్మిషన్ ఇస్తేనే లోపలికి. మరి ఆ దేవుడే ఆ ఓడ నావికుడు, డ్రైవర్ అని మనం తన ఓడని ఇలా ఆయన మూసివేశాను అని మనం చూస్తా ఉన్నాం. మరి మన పాపాలు కడిగి వేసుకోవడం వల్ల లోపలికి ప్రవేశిస్తాం, రక్షణ ఓడలో కలిగి మనం చూస్తా ఉన్నాం. క్రీస్తులోనే మనల్ని బ్రతికించాడు అని చూస్తాం. ఆయన శిలువ రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మన ప్రభువు మనల్ని రక్షించినట్లుగా చెడుని విసర్జించి ఆయన కోసం బ్రతికిన వాడిగా ನಾವು చూస్తా ఉన్నాం. నీతి భక్తుడిగా మరి మన వాడిని రక్షణ వాడిని నడిపించేవాడు మన ప్రభువే అని చూస్తా ఉన్నాం. ఇంటి వారి రక్షణ కోసం ఎంతగా ప్రయాసపడ్డారో మరి నోగారు. మరి మనమేం చేస్తున్నాం? మన ఇంటి వారి రక్షణ కోసం ఏం చేస్తున్నాం? మరి మన పిల్లల కోసం భౌతికంగా ఆహారం సిద్ధం చేసి పెడతాం, చదువుల కోసం ఎంతో ప్రయాసపడతాం, ఆస్తులు అన్ని సమకూర్చి పెడతాం. కానీ మరి ఆత్మీయ జీవితం కోసం మనం అంతరాక్షవారంగా ఉంటాం. వారిని అగ్నిగుండంలోకి వెళ్ళకుండా, వారు అగ్నిగుండంలో అనుమతించకుండా ఉండాలి అంటే, మన పిల్లలు నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం అంతరాజ్య వారిగా మన రక్షణ కోసం ప్రయాసపడే వారంగా ఉన్నాం. మన పిల్లలు కానీ నరకానికి వెళ్ళారు అంటే దానికి మొదటి ముద్దాయిలో మనమే అవుతాం. మరి ప్రయాసపడినాను ఉన్నామైన విశ్వాస జీవితంలో మరి ఇంటి వారి రక్షణ కోసం ప్రయాసపడిన కొందరి చూద్దాం. మరి ఆయన కూడా తన ఇంటి వారు, మధ్య మిత్రులు, స్నేహితులు అందరి రక్షణ కోసం ప్రయాసపడిన వారు ఉన్నాం. మరి మన ఇంటి వారు అలాగే లూడియా కూడా మరి షారా వాయిస్ రాలా షారా. మరి రక్షణ కోసం మనం ప్రయాసపడాలి. అక్క ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి అక్క. మనం జీవించాలి. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో మనం ఎలా చూడాలి? అక్క ఇంకొంచెం వాయిస్ పెంచండి అక్క. అవునా? మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయనే తెలియజేశామని ఆయన వాడు ఆయన ఎలాగ నడుచుకునేవో అలాగే సాధుగా నడుచుకున్న మనుషులే ఉన్నారు అని మనం చూస్తాం. మన ప్రభు ఎలా నడుచుకున్నాడో, ఎలాంటి జీవితం జీవిస్తాడో మనం కూడా అలాంటి జీవితం జీవిస్తారని మరి చూస్తా ఉంటాం. మరి అలాగే యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 4వ వచనం సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాము అని చెప్తా ఉన్నాడు. మనం సత్యమును అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి, మన జీవితాలు ఉండాలి. మరి అలాగే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే
విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని చూస్తా ఉన్నాం. మరి మన మాటలు, ప్రేమలు, ప్రవర్తనలు, విశ్వాసములు, పవిత్రతలు అన్నిటిలో మనం మాదిరిగా జీవించాలని మనం చూస్తా ఉన్నాం. మనం అలానే మనం చూస్తా ఉన్నాం. మరి మన నడక కూడా మనం మన సాక్ష్యం జీవితం మరి మనం ఎలా ఉండాలి అనే విషయం చూసినట్లయితే ఇంకా కీర్తనాకారులు నూట 19వ కీర్తన 37వ వచనం. లాస్ట్ చదువుకుందాం. ఈ మార్గములను అంటున్నాడు. కీర్తనాకారుడు ఈ మార్గములను నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము అన్నాడు 37వ వచనం. అని 57వ వచనం మనం చూసినట్లయితే ఈ వాక్యములను మరి 67వ వచనం కూడా ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనం ఈ 3 వచనాలు మనం గమనించినట్లయితే మనం
సారక్క అక్క ఏం తినఫర్ లెక్క అసలు హలో నెట్ సరిలేదులే సావిత్రి, నెట్ లేదు, నెట్ సరిలేదు. నెట్ రాలే పాపం, సిగ్నల్స్ అందట్లేదు. అవునులే అవునులే సరే సరేలే నెట్ లేదు సావిత్రి, సరే సర్లేక్క అసలు వినిపించట్లే.